సార్ చలపతి బాబు గారు మీరు చెప్పండి, ఈ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది? అసలు సంక్రాంతి అంటే, భోగి అంటే మనకు మన పల్లెటూరులే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరుపుకుంటారు భోగిని? అంటే ముందుగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ధనుర్మాసం ప్రారంభమవుతుందండి. ధనుర్మాసంలో మనకు తిరుప్పావై కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు మనం అంటే భోగి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతారండి. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చోట కూడా ఇది తిరుప్పావై ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతాయి. దీనికి అన్ని గ్రామాల్లో కూడా ఉదయం తెల్లవారినే లేచి ఆ గోదాదేవి రంగనాథుల కళ్యాణానికి మొత్తం అంతా పందిర్లు కట్టడం కానీ, ఉదయమే లేచి భోగి మంటలు వేసుకోవడం కానీ, అది ఒక సరదాగా ఉంటుంది. రాత్రిపూట నుంచే ముగ్గులు పెట్టడము, ప్రతి ఇంట్లో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ముగ్గులు కనిపిస్తూనే ఉంటాయి. ముగ్గులు చాలా బాగా బ్రహ్మాండంగా, ముగ్గుల పోటీలు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయడం మనకి చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇది ఒక పండగ వాతావరణం అండి. అంటే భోగి అంటే ఇది మొదటగా ఈ రోజు నుంచి, రేపటి నుంచి అంటే భోగి తర్వాత రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. ఇది దక్షిణం వైపు వెళ్ళే లాస్ట్ రోజు కాబట్టి, అది కాకుండా గోదాదేవి రంగనాథుల కళ్యాణం కాబట్టి, ఈ గోదాదేవి రంగనాథుల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకుంటూ అని ప్రతిరోజు గుడికి, ఆ రోజు మాత్రం ప్రత్యేకించి గుడికి వెళ్ళు, పొద్దున్నే 5 గంటలకంతా స్టార్ట్ అవుతుందండి. అది వెళ్ళి ప్రతి గుడిలోనూ సందడే ఉంటుంది, ప్రతి గ్రామంలోనూ సందడే ఉంటుంది. అందరూ చక్కగా భోగిని జరుపుకుంటారు. భోగి అంటేనే తెలుగులోగిళ్ళ సోయగం, ఆ సోయగం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా వివరించారు. మీరు చెప్పండి. ఇప్పుడు భోగి అంటే గురువుగారు చెప్పినట్టు రాత్రి నుంచే భోగి మంటకి తయారు చేస్తామండి. చేసిన తర్వాత ముఖ్యంగా ఈ భోగి పండగ రోజు కొన్ని వస్తువులు ఉన్నాయండి. ముఖ్యంగా మనం యూజ్ చేసేది నువ్వులండి. మెయిన్ ఈ నువ్వులు మాత్రం ఉపయోగిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నువ్వుల నూనెతోటి మొత్తం నలుగు పెడతారండి. మొత్తం అంతా ఆయిల్ అన్న గురువుగారు చెప్పారు. సో దాంతో పొద్దున్నే లేవగానే భోగి మంటలు కాగానే స్నానాలు నువ్వుల నూనెతోటే స్నానం చేస్తాం. కాబట్టి నువ్వుల నూనె యాక్చువల్గా నువ్వుల్ని మామూలుగా పౌడర్గా చేసి మొత్తం ఒళ్ళంతా కూడా పెట్టుకోవడం అన్నది ఒక సాంప్రదాయంగా నడుస్తుందండి కొన్ని చోట్ల. తర్వాత అది కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ కొత్త పంట వస్తుంది కాబట్టి కొత్త బియ్యంతో పులగం అని చేస్తారండి. పులగం అని వంట చేస్తారు. దాంట్లో తర్వాత చిక్కుడుకాయను కూడా మనం ఎక్కువగా అంటే అన్నీ మనకి హీట్ కలిగించేవన్నీ చేస్తాం. కొన్ని చోట్ల సజ్జ రొట్టెలు కూడా చేసుకొని తింటారండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ పండగ ప్రాసెస్ ఏంటంటే ఇప్పటికి కూడా మనం ఏంటంటే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవి రోజు రేపట్లో ఓన్లీ జస్ట్ మనం పండగ అనగానే సెలవులు కాకుండా ఒక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పండగ చేసుకుంటూ పోవాలి అని నా ఉద్దేశం. అది కాకుండా పొద్దున్నుంచి మీరు అడిగినట్టుగా పొద్దున్నుంచి పండగ వాతావరణం అండి. ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ మొత్తం అంతా కూడా ఇంట్లో అంతా పండగ వాతావరణంలా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, అల్లుళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. తర్వాత వాళ్ళతో పాటు కబుర్లు, వాళ్ళని తీసుకెళ్ళడం, అల్లుడికి కొన్ని చోట్ల అయితే 56 వంటకాలు కూడా చేశారని చెప్తూ ఉంటాం మనం. అవన్నీ కూడా ఈ పండగ రోజునే ఉంటాయి. కాబట్టి పండగ వాతావరణం పొద్దున్నుంచి రాత్రి వరకు మేము చిన్నప్పుడైతే రాత్రి నుంచే కర్రలు తీసుకెళ్ళడం, భోగి మంట వేసుకోవడం, తర్వాత నలుగు పెట్టి అంటే నువ్వులు పెట్టుకొని స్నానం చేయడం, తర్వాత గుడికి వెళ్ళడం. ఎందుకంటే గోదాదేవి రంగనాథ స్వామి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి అదొకటి. తర్వాత ఇంకా భోజనం చేయడం, తర్వాత గాలిపటాలు ఎగిరేయడం, ఈ రకరకాలుగా ఆ రోజంతా అసలు ఎట్లా తెల్లారిందో ఎట్లా గడిచిపోయిందో అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. అట్లా రండి. అదే భోగం భాగ్యం.